హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌడ్ జాబ్స్ ఎడ్యుకేషన్. మైసెల్ఫ్ అశోక్. ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ బార్వర్డ్కి సంబంధించిన ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు ఇంతకుముందు పార్ట్ 1 పార్ట్ 2 సింపుల్ ఇంట్రెస్ట్ సంబంధించిన వీడియోస్ చూడకపోతే ఒకసారి అది చూసిన తర్వాత ఇది చూస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఒకవేళ వాచ్ చేస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆల్రెడీ బేసిక్స్ ఉన్న వాళ్ళకి పర్లేదు, బేసిక్స్ లేని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో ఫస్ట్ ఆ 2 పార్ట్స్ చూసిన తర్వాత ఈ పార్ట్ చూస్తే మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేవి అర్థం కావడానికి ఛాన్స్ ఉంది. సో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. సో ఫైండ్ ద సమ్ విచ్ అమౌంట్ టు 4,000 రూపీస్ ఇన్ 2 years అండ్ ఇట్ బికమ్స్ 5,200 రూపీస్ ఇన్ 5 years ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఫైండ్ ద సమ్ అంటే సమ్ ఎంత అంటే అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే విచ్ అమౌంట్ టు 4,000 రూపీస్ ఇన్ 2 years. సో కొంత అసలు ఏదైతుందో కొంత అసలు అనేది మనకు 2 సంవత్సరాల కాలంలో మొత్తం అనేది 4,000 రూపాయలుగా మారుతుంది. అదేవిధంగా 5 సంవత్సరాల కాలంలో మొత్తం అనేది 5,200 రూపాయలుగా మారుతుంది. అయితే అయితే ఆ అసలు ఎంత అని అడుగుతున్నాడు. ఫైండ్ ద సమ్ అయితే ఆ అసలు ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే 2 సంవత్సరాల కాలం ఏదుందో 2 సంవత్సరాల కాలంలో మొత్తం ఎంత అంటే 4,000 రూపాయల మొత్తంగా మారుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే 5 సంవత్సరాల కాలం చూసుకుంటే 5 సంవత్సరాల కాలం తర్వాత చూస్తే ఆ అసలు అనేది మనకు 5,200 రూపాయల మొత్తంగా మారుతుంది. ఇక మనకు మొత్తం ఇచ్చాడంటే మనకి ఇది అమౌంట్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు, ఒకటి మనకు అమౌంట్ ఇచ్చాడు. ఎంత అసలు ఉందో మనకి ఇవాళ తెలియదు. ఫస్ట్ అసలు ఎంత ఉందో తెలియదు, కాకపోతే అది 2 years తర్వాత అసలు ప్లస్ వడ్డీ రెండు కలిసి మొత్తం అవుతుంది కాబట్టి సో రెండు కలిసి మనకు 4,000 రూపాయలు కనిపిస్తుంది. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత చూస్తే అసలు ప్లస్ వడ్డీ రెండు కలిసి 5,200 రూపాయలుగా కనిపిస్తుంది. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ మనకి ఇది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఇలాంటి టైప్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బార్ వడ్డీలో చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ టైంలో ఉన్న గ్యాప్ చూసుకోవాలి. సో టైంలో ఉన్న గ్యాప్ అంటే ఇక్కడ 2 years ఇచ్చాడు, ఇక్కడ తర్వాత 5 years ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యలో మనకి ఎంత గ్యాప్ వస్తుందో మనం చూసుకుంటాం. ఇది 5 years, ఇది 2 years అంటే మధ్యలో మనకు 3 years గ్యాప్ వచ్చింది. ఈ 3 yearsలో వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ 4,000 రూపాయలు మొత్తం అయింది, ఇక్కడ 5,200 రూపాయలు మొత్తం అన్నాడు. సో ఈ రెండింటి మధ్యలో ఇంట్రెస్ట్ ఎంత అంటే గ్యాప్ అనేది మనకు 1,200 రూపీస్ గ్యాప్ వచ్చింది. అంటే 3 సంవత్సరాలకు వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 1,200 రూపాయలు. సో 3 సంవత్సరాలకి 1,200 రూపాయలు అంటే ఒక సంవత్సరానికి ఎంత వస్తుందంటే ఒక సంవత్సరం ఈజ్ ఈక్వల్ టు 1,200/3. సో 1,200/3 క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 3 నాలుగు 12 కాబట్టి 400 రూపాయలు వస్తుంది. సో ఒక సంవత్సరానికి వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 400 రూపాయల వడ్డీ. ఇప్పుడు మనకు రెండు విధాలుగా ఇచ్చాడు. మనకు 2 సంవత్సరాల తర్వాత అయినటువంటి మొత్తం ఎంత అంటే 4,000 రూపాయలు అన్నాడు. 5 సంవత్సరాల తర్వాత అయినటువంటి మొత్తం ఎంత అంటే 5,200 రూపాయలు అని చెప్పాడు. సో ఇక మనకు ఒక సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే మనకు 1 year ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అంటే ఇంట్రెస్ట్ అనేది 400 రూపీస్ అనేది మనకు ఇంట్రెస్ట్ అవుతుంది. 1 year ఈజ్ ఈక్వల్ టు మరి 1 yearకి 400 రూపీస్ అంటే 2 yearsకి ఎంత అవుతుందంటే 2 years ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 400. సో 2 ఇంటూ 400 ఎంత అంటే 800 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ మొత్తం ఏదైతే 4,000 రూపాయలు ఉందో ఈ 4,000 రూపాయల మొత్తంలోంచి ఈ ఇంట్రెస్ట్ అనేది 800 రూపీస్ తీసేస్తే మనకు మిగిలేదంతా ప్రిన్సిపల్ అవుతుంది. ఎందుకంటే మనకు అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అవుతుంది. మనకు కావాల్సింది పీ కావాలి. పీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అంటే అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ అని రాసుకోవచ్చు. సో అమౌంట్ 4,000 ఉంది, పీ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ 4,000 ఇంట్రెస్ట్ 800 తీసేస్తే మనకు వచ్చేది 3,200 రూపీస్. సో ప్రిన్సిపల్ ఎంత అంటే 3,200 రూపీస్. ఓఆర్ఆర్ ఇక్కడ 5 సంవత్సరాల తర్వాత 5,200 రూపాయలు అని చెప్పాడు. సో సంవత్సరానికి వడ్డీ ఎంత అంటే మనకు 400 రూపాయలు. 5 సంవత్సరాలకు వడ్డీ ఎంత అంటే 5 ఇంటూ 400 2,000 రూపాయలు అవుతుంది. సో ఈ 5,200 రూపాయల మొత్తంలోంచి ఈ 2,000 రూపాయల వడ్డీ అనేది తీసేస్తే మనకు మిగిలేది 3,200 రూపాయలు వస్తుంది. సో ఏ విధంగా చూసుకున్నా మనకు రెండు ఆన్సర్లు సేమే వస్తాయి కాబట్టి, కాకపోతే కాలం తక్కువగా ఉన్న తీసుకుంటే మనకు తొందరగా సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో సంవత్సరానికి వడ్డీ 400 కాబట్టి 2 సంవత్సరాలకు వడ్డీ 2 ఇంటూ 400 800 రూపాయలు వడ్డీ వస్తుంది. 4,000లోంచి 800 తీసేస్తే మనకు వచ్చేది 3,200 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకు ఒకవేళ సమ్ ఎంత అని అడిగాడు, ఇక్కడ అసలు ఎంత అని అడిగాడు. అసలు ఎంత అంటే 3,200 రూపాయలు అవుతుంది. ఒక్కోసారి ఏంటంటే మనకు రేటు పర్సెంటేజ్ కూడా అడుగుతాడు. వడ్డీ రేట్ ఎంత అని అడుగుతాడు. సో వడ్డీ రేట్ ఎంత అంటే మన ఫార్ములా వడ్డీ రేట్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్, 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై పి ఇంటూ టీ. ఎందుకంటే పీటీఆర్లో ఆర్ తప్ప మిగిలిన పదాలు రాస్తాం. ఎందుకంటే మన ఫార్ములా ఐ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ టీ ఇంటూ ఆర్ బై 100 ఫార్ములా. ఇందులోంచి ఆర్ రాస్తాను నేను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై పి ఇంటూ టీ.
సో 100 ఇంటూ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే నాకు ఇక్కడ మనం ఇంట్రెస్ట్ అనేది 400 రూపీస్ తీసుకుంటే, ఇంట్రెస్ట్ మనం 400 రూపీస్ తీసుకుంటే ప్రిన్సిపల్ ఎంత అంటే మనకు ప్రిన్సిపల్ 3200 రూపీస్ ఇంటూ టైం. టైం ఏం రాస్తామంటే ఇక్కడ 400 రూపాయలు రాస్తాం కాబట్టి 400 రూపాయలు అనేది మనకు ఒక సంవత్సరానికి వడ్డీ. ఒక సంవత్సరం కాబట్టి ఇక్కడ 1 ఇయర్ రాసుకోవాలి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 800 రూపీస్ తీసుకుంటే 100 ఇంటూ కూడా ఇంట్రెస్ట్ 800 తీసుకుంటే ఈ 800 రూపీస్ అనేది మనకు 2 ఇయర్స్ సంబంధించింది కాబట్టి ఇక్కడ కాలం అనేది 2 ఇయర్స్ తీసుకోవాలి. సో అదొకటి గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 4 ఇంటూ 1 ఇది 4 ఇంటూ 8. సో 100/8 వస్తుంది. 100/8 మనం క్యాన్సిల్ చేస్తే 8 ఇంటూ 12 అయితే ఇది 96 వస్తుంది. 4 మిగిలిపోతుంది. సో 40 అవుతుంది. పాయింట్ తీసుకుంటే 8 ఇంటూ 5. సో ఆర్ ఎంత అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12.5% అవుతుంది. సో రేట్ పర్సంటేజ్ 12.5%. నెక్స్ట్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎనీ అమౌంట్ బికమ్స్ 812 రూపీస్. ఎన్ అమౌంట్ ఇక్కడ ఎన్ అమౌంట్ బికమ్స్ 812 rupees in 2 years and 924 rupees in 4 years. What is the rate of interest on that amount? సో ఇది కూడా సేమ్ ఇంతకుముందు లాగానే ఇచ్చాడు. కొంత అసలు ఏదైతుందో కొంత అసలు అనేది బారు వడ్డీలో 2 సంవత్సరాల తర్వాత మొత్తం 812 రూపాయలుగా, అదేవిధంగా 4 సంవత్సరాల తర్వాత మొత్తం 924 రూపాయల మొత్తంగా మారితే అసలు ఎంత, దాని మీద వడ్డీ రేట్ ఎంత అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేట్ ఎంత అని అడిగాడు. సో ఇంతకుముందు లాగానే సేమ్ అదే విధంగా ఇచ్చాడు కాబట్టి సేమ్ వేలో చేస్తాం. సో 2 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ అవుతుందంటే 812 రూపీస్ అవుతుంది. అదేవిధంగా 4 ఇయర్స్ తర్వాత ఎంత అమౌంట్ అవుతుందంటే మనకు 924 రూపీస్ అవుతుంది. ఫస్ట్ మనం గ్యాప్ చూస్తాం. గ్యాప్ ఎంత అంటే ఇది 2 ఇయర్స్ 4 ఇయర్స్ అంటే గ్యాప్ మనకు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ 2 ఇయర్స్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మధ్యలో డిఫరెన్స్ ఎంత, అమౌంట్ మధ్యలో డిఫరెన్స్ ఎంత, ఇది మనకి ఇచ్చింది అమౌంట్ ఇచ్చాడు, ఇది టైం. సో ఇక్కడ అమౌంట్ అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు ఇంక్లూడ్ అయింది. ఇందులో ఉంది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ మనం చూసుకుంటే 924లోంచి ఈ 812 తీసేయండి. సో 4 - 2 అంటే 2 వస్తుంది. 2 - 1 అంటే 1 వస్తుంది. 9 - 8 అంటే 1 వస్తుంది. అంటే మనకు 2 ఇయర్స్కి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 112 రూపీస్. సో 2 సంవత్సరాలకి 112 రూపాయలు వడ్డీ వచ్చింది. మనకు 2 సంవత్సరాలకి అయినటువంటి మొత్తం ఎంత అంటే 812 రూపాయలు అని చెప్పాడు. ఈ 2 సంవత్సరాలకు వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే మనకు 112 రూపాయలు వస్తుంది వడ్డీ. ఇది 812 రూపాయలు, ఇది 924 రూపాయలు. ఈ రెండింటి మధ్యలో మన గ్యాప్ మనకు 112 రూపీస్ వచ్చింది. ఈ ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఎంత అంటే 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఇక మనకు టైం 2 ఇయర్స్ ఇచ్చాడు కాబట్టి ఆ 2 ఇయర్స్కి వచ్చినటువంటి వడ్డీ ఎంత అంటే 112 రూపీస్. కానీ మనకు కావాల్సింది ఏంటంటే మనకు ప్రిన్సిపల్ కావాలి, అంటే పీ కావాలి. సో పీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే అమౌంట్ మైనస్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో అమౌంట్ ఎంత అంటే మనకు 2 ఇయర్స్కి వచ్చినటువంటి అమౌంట్ మనకు 812 మైనస్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఆ 2 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ 112 రూపీస్. సో దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 2 - 2 అంటే ఇది మనకు 0 అవుతుంది. 1 - 1 అంటే ఇది కూడా 0 అవుతుంది. 2 - 2 0. 1 - 1 అంటే ఇది కూడా మనకు 0. 8 - 1 అంటే ఇది 7. అంటే మొత్తం మీద మనకు అసలు ఎంత అంటే అసలు పీ ఈజ్ ఈక్వల్ టు 700 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అసలు వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం రేట్ పర్సెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై ఆర్ తప్ప మిగిలిన పదాలు రాస్తాం పీ ఇంటూ టీ. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంత రాస్తామంటే ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 112 రూపీస్ వచ్చింది. సో 112 బై పీ అంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎంత అంటే ఇక్కడ 700 రూపీస్ ఇంటూ టీ అంటే కాలం. కాలం ఎంత అంటే మనకు 2 ఇయర్స్. సో ఈ 112 రూపీస్ అనేది మనకు 2 ఇయర్స్ సంబంధించింది కాబట్టి. సో 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది మనం క్యాన్సిల్ చేస్తే 2 ఇంటూ 5 10, ఒకటి మిగిలిపోతుంది. 2 ఇంటూ 6 56/7 వస్తుంది. 56/7ని క్యాన్సిల్ చేస్తే 7 ఇంటూ 8 56. సో రేట్ ఎంత అంటే రేట్ పర్సెంటేజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 8% అవుతుంది. సో ఆర్ వాల్యూ 8%. నెక్స్ట్ 1500 if 1500 rupees is invested at a rate of 10% simple interest and interest is added to the principal after every 5 years, in how many years will it amount to 2500 rupees? సో మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1500 రూపాయల అసలు ఏదైతే ఉందో 1500 రూపాయల అసలు అనేది బారు వడ్డీలో, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు. బారు వడ్డీలో సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో ఉంచి 10 సంవత్సరానికి 10% వడ్డీ రేటుతో ఉంచారు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత దీని మీద అంటే ఈ 1500 రూపాయల మీద వచ్చిన వడ్డీ ఏదైతుందో ఆ వడ్డీ అనేది అసలుకి కలపడం జరుగుతుంది. అయితే ఈ 5 సంవత్సరాల తర్వాత వడ్డీ అనేది అసలుకి కలపడం జరిగితే
ఎన్ని సంవత్సరాల కాలంలో ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఎన్ని సంవత్సరాల కాలంలో 2,500 రూపాయల మొత్తంగా మారుతుందని అడిగాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ ఎంత అంటే మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ 1500 రూపీస్. నెక్స్ట్ మనకు రేట్ పర్సెంట్ ఎంత అంటే ఆర్ఎస్ కూడా మనకి ఇచ్చింది 10%. నెక్స్ట్ టైం ఎంత అంటే మనకు ఎన్ని సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు అంటే టైం 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐ ఈజ్ కూడా మనం క్వశ్చన్ మార్క్. ఫస్ట్ ఐ ఈజ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాం ఇంట్రెస్ట్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కాబట్టి పీ ఎంత అంటే మనకు పీ 1500 ఇంటూ టీ ఎంత అంటే టైం 5 ఇయర్స్ ఇంటూ ఆర్ ఎంత అంటే 10/100. సో పీటీఆర్ బై 100 రాసాం. సో 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 15 ఇంటూ 5 ఇది 75, 75 ఇంటూ 10 అంటే 750 రూపాయలు. సో 5 సంవత్సరాల కాలానికి 1500 రూపాయల అసలుపై లభించిన వడ్డీ ఎంత అంటే 750 రూపాయలు. ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, అసలు ప్లస్ వడ్డీ కాబట్టి ప్రిన్సిపల్ ఏమో 1500 రూపాయలు ప్లస్ వడ్డీ ఎంత అంటే వడ్డీ ఏమో 750 రూపాయలు. సో 1500 ప్లస్ 750 అంటే రెండు కలిపిస్తే 2250 రూపాయలు అవుతుంది ఇప్పుడు అమౌంట్. అంటే ఇప్పుడు మనం 5 సంవత్సరాల తర్వాత చూస్తే ఇంతకుముందు మనకు జస్ట్ 1500 రూపీసే ప్రిన్సిపల్ ఉండేది 5 ఇయర్స్ వరకు. 5 ఇయర్స్ తర్వాత మనకు వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 750 రూపీస్. ఈ ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ అనేది కలపడం జరిగిందని చెప్పాడు 5 సంవత్సరాల తర్వాత. అంటే ఇప్పుడు నుంచి మనకు ఇక్కడ వరకు అమౌంట్ ఎంత వచ్చిందంటే 2250 అవుతుంది. ఈ అమౌంట్ ఇప్పుడు మనకు ప్రిన్సిపల్ అవుతుంది అంటే 2250 అవుతుంది. సో ఈ పీ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు మనకు పీ ఎంత అంటే అసలు అనేది మనకు 2250 రూపీస్ అవుతుంది 5 సంవత్సరాల తర్వాత ఇదే ఉంది కాబట్టి. ఈ 2250 రూపీస్ అసలు అవుతుంది. అది ఎంత అవ్వాలి అంటే మనకు 2500 కావాలని చెప్పాడు. అంటే అమౌంట్ ఎంత కావాలి అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 2500 రూపీస్ అవ్వాలి. మరి మనకు వచ్చే పర్సంటేజ్ ఎంత అంటే రేట్ పర్సంటేజ్ ఇంతకుముందు లాగానే సేమ్. ఆర్ వాల్యూ ఎంత అంటే రేట్ ఈజ్ ఈక్వల్ టు అదే సేమ్ 10%. అయితే టైం ఎంత టైం ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇక్కడ అమౌంట్ 2500 కావాలి అని చెప్పాడు. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంత అంటే 2250 రూపీస్ ఉంది. అంటే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కాబట్టి సో 2500 నుంచి 2250 తీసేస్తే మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 250 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో టైం కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్. టైం కావాలి కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ ఇంట్రెస్ట్ బై టీ తప్ప మిగిలిన పదాలు రాస్తాం పీ ఇంటూ ఆర్. సో 100 ఇంటూ ఇంట్రెస్ట్ ఎంత అంటే మనకు వచ్చేది 250 రూపీస్ ఇంట్రెస్ట్ రావాలి. 100 ఇంటూ 250 బై ప్రిన్సిపల్ ఎంత అంటే 2250 ఇంటూ ఆర్ ఎంత అంటే వడ్డీ అనేది మనకు 10. సో 1 ప్లస్ మనకి ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇది 25 పదుల్లో మనకు 250 వస్తుంది. 25 9 225 వస్తుంది. అంటే ఇది మనకి ఏమవుతుందంటే 10/9 ఇయర్స్ వస్తుంది. సో 10/9 ఇయర్స్ ఇది టైం వస్తుంది 10/9 ఇయర్స్. ఇక్కడ మనకు ఫస్ట్ మనకి ఎంత టైం మొత్తం ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఇట్ అమౌంట్ టు 2500 అని చెప్పాడు. మొత్తం ఎన్ని సంవత్సరాల కాలం తర్వాత అది 2500 రూపాయలు మొత్తంగా మారుతుందని అడిగాడు. ఫస్ట్ మనకు 2250 రూపాయలు అవ్వడానికి పట్టిన కాలం ఎంత అంటే ఇక్కడ 5 సంవత్సరాల కాలం. సో ఫస్ట్ టోటల్ టైం రావాలి మనకు. టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు అంటే మొత్తం కాలం ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఒక 5 సంవత్సరాల కాలం పట్టింది. తర్వాత మళ్ళీ మనకు ఈ వడ్డీ 250 రూపాయలు రావడానికి మళ్ళీ ఒక 10/9 సంవత్సరాలు అంటే 10/9 సంవత్సరాల కాలం పట్టింది. అంటే మొత్తం ఎంత కాలం అంటే ఈ రెండింటిని మనకు ఎల్సిఎం చేస్తే 9 ఇంటూ 5 45 ప్లస్ 10 55 55/9 సంవత్సరాలు. సో 55/9 సంవత్సరాలు రాసుకోవచ్చు. లేదంటే ఇంకా మనం కొంచెం సింపుల్గా రాసుకుంటే 5 10/9 రాసుకున్నా ఓకే, 55/9 రాసినా ఓకే. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్